మమ్మీ నైట్ నిజంగానే జై గణేష్ వస్తాడా? వస్తాడు తల్లి, మనతో మాట్లాడుతాడు. మరి మరి మూసుకొనండి. వాళ్ళు హాయ్ చెప్తారు. మూషికా నంది హాయ్ కియారా అంటారు. అప్పుడు మనం ఆడుకుందాం మా బండితోటి అంటే మూసుక ఎత్తారు నా బండికి. అప్పుడు మూసుక నేను వెళ్తా, మూసుక హ్యాపీ అవుతారు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా. జై గణేష్ వస్తాడు నాన్న, మనం బజ్జుకున్నాక వస్తాడు, అందరికి దగ్గరకు వస్తాడు. స్వాతి నీకేం కావాలి, మధు నీకేం కావాలి, హితైషి నీకేం కావాలి, కియారా నీకేం కావాలి అంటే మరి బెడ్ ఎక్కుతారా? బెడ్ ఎక్కడు, బజ్జుకున్నాక అట్లా వస్తాడు, ఇట్లా ఇట్లా గాలిలో. పైన ఉంటారా? గాలిలో ఉంటాడు. పైన ఉంటారా? పైనే. మనం మనం ఉండాలి అక్కడ పైన. జేజా ఎక్కడ ఉంటాడు నాన్న? గాలిలోనే ఉంటాడు కదా. మమ్మీ మరి మరి ఇక్కడ స్టెప్ వేస్తారా? కింద వేస్తాడు. ఇక్కడ వేసి అక్కడ నువ్వు బజ్జుకున్నాక లోపలికి వచ్చి ఇక్కడ వేసి జై గణేష్ బొమ్మ ఉంది కదా, జై గణేష్ బొమ్మను చూసుకుని కియారా నా బొమ్మ మంచిగా చేసింది. ఏం బొమ్మ? అదే జై గణేష్. కియారా టీచర్ నా బొమ్మని మంచిగా ఇచ్చింది అని థ్యాంక్ యూ కియారా అని చెప్పి లోపలికి వచ్చి హాయ్ కియారా అని చెప్తాడు. అప్పుడు హాయ్ గణేష్ అని నీకేం కావాలో అడిగాడు. నాకు బొమ్మ కావాలో ఏది కావాలో ఇస్తాడు. మరి నీకేం కావాలి? చదువుకోవాలి అని చెప్పాలి. మరి నీకేం కావాలి? నీకేం కావాలి అన్నప్పుడు ఏమంటావు? నేనా? నాకు మా కియప్ప పేరు అడిగితే అది ఇచ్చేసి జై గణేష్ అని చెప్పు. మా డాడీ కూడా అట్లనే చెప్పు. మా చెల్లి నాకు కూడా బొమ్మ కావాలి జై గణేష్ అంటది. చెల్లికి మాత్రం క్యాకా అంటది. ఏమంటుంది కియారా అంటే నాకు కూడా అక్క బొమ్మ కావాలి అంటుంది జై గణేష్ అంటుంది అని చెప్పాలా?